రైట్. ఇక విద్యార్థులపై లాఠీచార్జ్, ప్రజాస్వామ్యంపై దాడి. చెలో సంసద్ను పోలీసులు అడ్డుకోవడం సరికాదు. నిరసన తెలిపే హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంది. లాఠీలతో ఉద్యమాలను అణచలేరు. శాంతియుతంగా ర్యాలీ చేపడితే విచక్షణ రహితంగా కొట్టడం దారుణం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. సిజేపీ పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్న విద్యార్థులపైన నిన్న చూసినాం, కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. అసలు సైనికులు అలా ముంగట తలం చేసారు. అది ఏం సాధ్యం కాదు. విద్యార్థుల ముంగట ఇక్కడ ఏంటంటే ఒక బీజేపీ అనేది ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నది. ఈ బీజేపీకి ఎవరు మాట్లాడతారు? దేశద్రోహులు. లేకపోతే బీజేపీకి ఎవరు మాట్లాడతారు? ఇక మన హిందువులు కాదు. బీజేపీకి ఎవరు మాట్లాడితే మన హిందూవాదాన్ని నాశనం చేయడానికి పుట్టిరు. దేశద్రోహుల పార్టీగా ముద్రేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది మానుకోవాలి. అక్కడ విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, వాళ్ళ భవిష్యత్తును ఆగం చేస్తున్న నీట్ గురించి ధర్నాలు చేస్తూ ఉంటే మీరు ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? పేపర్ లీక్ కాకుండా ఎన్ని పరీక్షలు పెట్టిరు అన్నది ఒకటి పత్రం రిలీజ్ చేయండి. కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన చలో సంసద్ నిరసన కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న స్పందించారు. దేశ నలుమూల నుంచి లక్షలాది మంది యువత పార్లమెంటు వైపు తరలివచ్చి నిరసన తెలపడం కేంద్ర ప్రభుత్వంపై యువతలో ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుందని తెలిపారు. స్పష్టమవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థులు యువతపై పోలీసులను విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీసులను వినియోగించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన కారణంగా విద్యార్థులు భవిష్యత్తును అంధకారంలో పడిపోయిందని, మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగిన నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలను పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. ఢిల్లీలో గత 23 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చూక్ను బలవంతంగా ఆహారం ఇవ్వడం, ఆయన ఉద్యమాన్ని పోలీసుల బలంతో అణచివేయాలనే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మల్లన్న అన్నారు. ఉద్యమాలను దాడులు లాఠీచార్జ్తో ఆపలేరని, ప్రజా గొంతుకును ఎవరు నొక్కివేయలేరని హెచ్చరించారు. యువతపై జరిగిన లాఠీచార్జ్కు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లన్న డిమాండ్ చేశారు. దేశంలో విద్యార్థుల హక్కులను ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ జనతా పార్టీ చేపడుతున్న పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తీర్మార్ మల్లన్న వెల్లడించారు. భవిష్యత్తులో ఆ పార్టీ నిర్వహించే ప్రతి ప్రజాస్వామ్య ఉద్యమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే చలో సంసద్ కార్యక్రమంలో పాల్గొన్న యువత పెద్ద ఎత్తున గోధి మీడియా అంటూ నినాదాలు చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థుల ఉద్యమాన్ని జాతీయ మీడియా సరైన రీతిలో ప్రసారం చేయకుండా పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను చూపించాల్సిన మీడియా అధికార పార్టీకి అనుకూలంగా వివరిస్తుందని ఆరోపిస్తూ నేషనల్ మీడియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తూ ఉంటే నేషనల్ మీడియా మాత్రం మోడీకి అనుకూలంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అసలు అక్కడ ఏం జరగలేదు. ఏదో దేశద్రోహులు అందరూ కలిసి ఒక్కొక్కడికి వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలిపినట్టుగా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. నేషనల్ మీడియా మొత్తం సైలెంట్ మోడ్ ప్రకటిస్తూ ఉన్నది, సైలెంట్ మోడ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా చేయలేని నేషనల్ మీడియా చేయలేదు. మోడీకి వ్యతిరేకంగా నేషనల్ మీడియా అనేది పలకలేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. విద్యార్థుల గొంతును అణచివేస్తూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు చేస్తూ ఉన్నది. ఫ్యూచర్లో కూడా సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ ఏ ఉద్యమం చేసినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలుపుతుందని స్పష్టంగా తీర్మార్ మల్లన్న తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. గత 4-5 రోజులు ఉంది కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా సోనం వాంగ్చుక్కు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టిరు, ర్యాలీలు కూడా చేపట్టిరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ మల్లన్న ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు. అలాగే విద్యార్థులను అణచివేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఈ మోడీ గారు ఈ ఆలోచనలు ఏదైతే ఉంటే మానుకోవాలి.